మన రాజుటెక్ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఉగాది. ఇయర్ మీ అందరికీ సక్సెస్, హెల్త్, ఆపర్చునిటీ అన్ని మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మన రాజుటెక్ పేజ్ వచ్చేసరికి 1K+ ఫాలోవర్స్ రీచ్ అయింది. నా వీడియోస్ని చూసి లైక్ చేసి ఫాలో కొట్టిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇచ్చిన సపోర్ట్ నాకు చాలా బూస్ట్ ఇచ్చింది. ఈ బూస్ట్తోనే మంచి మంచి మొబైల్ రిపేరింగ్ కంటెంట్ మళ్ళీ కొత్తగా మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఈ రోజు మనం మల్టీమీటర్ని యూజ్ చేసి మదర్ బోర్డ్లో ఉన్న కాంపోనెంట్స్ని ఎలా టెస్ట్ చేయాలో తెలుసుకుందాం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100 Days మొబైల్ రిపేరింగ్ ఛానల్ డే 9. మల్టీమీటర్ని యూజ్ చేసి మదర్ బోర్డ్లో ఉన్న కాంపోనెంట్స్ని ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం. అందులో మొదటిది కెపాసిటర్ చెక్. మల్టీమీటర్ని కంటిన్యూటీ మోడ్ ఆర్ డయోడ్ మోడ్లో పెట్టి కెపాసిటర్కి ప్రాప్స్ని 2 సైడ్లు టచ్ చేయండి. బీప్ సౌండ్ అనేది కంటిన్యూగా వస్తే షార్ట్ సర్క్యూట్ అయినట్టు, బీప్ సౌండ్ రాకపోతే కెపాసిటర్ నార్మల్గా ఉన్నట్టు. రెండవది రెసిస్టర్ చెక్. మల్టీమీటర్ని ఓమ్స్ మోడ్లో పెట్టి ఒక ప్రాబ్ని రెసిస్టర్కి, ఇంకో ప్రాబ్ని గ్రౌండ్కి కనెక్ట్ చేయండి. రీడింగ్స్ అనేవి నార్మల్గా వస్తే రెసిస్టర్ వర్క్ అవుతున్నట్టు, రీడింగ్స్ అనేవి రాకపోతే రెసిస్టర్ అనేది డ్యామేజ్ అయి ఉండొచ్చు. మూడవది డయోడ్ చెక్. మల్టీమీటర్ని డయోడ్ మోడ్లో పెట్టుకొని ఒక ప్రాబ్ని డయోడ్కి, ఇంకో ప్రాబ్ని గ్రౌండ్కి కనెక్ట్ చేయండి. ఫార్వర్డ్ డైరెక్షన్లో రీడింగ్స్ అనేవి వస్తాయి, రివర్స్ డైరెక్షన్లో రీడింగ్స్ అనేవి రావు. ఇది డయోడ్ యొక్క నార్మల్ కండిషన్. ఒకవేళ ఫార్వర్డ్ డైరెక్షన్లో కూడా రీడింగ్స్ అనేవి రాకపోతే డయోడ్ అనేది డ్యామేజ్ అయి ఉండొచ్చు. నాలుగవది కాయిల్ చెక్. కాయిల్ని కంటిన్యూటీ మోడ్లో చెక్ చేస్తారు. కాయిల్ని చెక్ చేస్తున్నప్పుడు లో రెసిస్టెన్స్ రీడింగ్స్ అనేవి వస్తాయి. ఒకవేళ రీడింగ్స్ అనేవి రాకపోతే లైన్ అనేది బ్రేక్ అయినట్టు. అప్పుడు మనం మల్టీమీటర్ని యూజ్ చేసి ఆ లైన్ని టెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఈ మల్టీమీటర్ని యూజ్ చేస్తున్నప్పుడు బ్యాటరీని ఫస్ట్ మదర్ బోర్డ్తో డిస్కనెక్ట్ చేయాలి. అండ్ షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ చెక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కెపాసిటర్ లైన్లో ప్రాబ్లం ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేయాలి. మొబైల్ రిపేరింగ్లో గెస్సింగ్తో కాదు, టెస్టింగ్తోనే టెక్నీషియన్ ప్రొఫెషనల్ అవుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.